ఆటో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కి 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సెషన్ లో వారి కోసం ప్రత్యేక చట్టం. సీఎం రేవంత్ అంటే మళ్ళీ ఒక 6 నెలల వరకు ఉండరు. ఇక 6 నెలల తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అంటే జూన్ జూలై వరకు ఆగవలసిందే. అప్పటి వరకు ఇది ఆశ పెట్టి ఉంటా అన్నట్టు. ఇక నోరు తెరుచుకొని ఉండాలి, కప్పగద నోరు తెరుచుకొని ఉన్నట్టు ఉండాలి. దానికోసం ఇప్పుడు చెప్తాను, నేను పెద్దగా చేయబోతున్నా చూడుర్రా, ఇంకొక 6 నెలలు ఆగుర్రా, మీ జీవితాలే మారిపోతాయి అన్నట్టు చెప్తాను. ఇక బిల్డప్. వచ్చే బడ్జెట్ సెషన్లో వారి కోసం ప్రత్యేక చట్టం. క్యాబ్ డ్రైవర్ కు ఓలా, ఊబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్. ఆందోళన చెందొద్దు, అండగా ఉంటామని హామీ. గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటున్న సీఎం. 4 నెలల కింద కుక్క తర్మణంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారం. ఇది అందిందో లేదో కూడా జర దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఒట్టిగా చెప్పిండా ఇంతమంది ముందట తన గొప్పలను, తన ప్రతిభను కనపరుచుకోవడానికి 2 లక్షల పరిహారం అని చెప్పిందా? నిజంగానే ముట్టుతుందా? ముట్టితే ఏ లోపు ముడుతుంది ఈ 2 లక్షల పరిహారం? మనం చాలా మంది పేపర్ ప్రకటనలు చూసే ఓ అని ఇక మురిసిపోతాం. పేపర్ ప్రకటనలకు కాదు మురిసిపోవడం, అమల్లోకి వచ్చినాక మురిసిపోవాలి. అమల్లోకి వచ్చినాక ఎంత విజయవంతంగా అవి అమలవుతున్నాయి అన్నప్పుడు మురిసిపోవాలి. కానీ మనం ఏం చేస్తాం, అక్కడ లీడర్ చెప్తానని ఇక్కడ సప్పట్లు కొడతాం. ఎట్లా? కేసీఆర్ కదా తెలంగాణ ఏర్పడితే ఒక దళితుడే ముఖ్యమంత్రి అండి అనగానే ఒక్కటే సప్పట్లు, ఇక ఒకటే సప్పట్లు, ఎగిరి దునుకుడు, ఇక ఆగమే. ఇక నేను అప్పుడు ఇక్కడ ఐ న్యూస్లో జర్నలిస్ట్గా చేస్తున్నా. కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్లో చేరడానికి వచ్చిండు. టీఆర్ఎస్లో చేరడానికి వస్తే నేను ఆ తెలంగాణ భవన్ దాకా వేయను. దళితులను ఒక 10-15 వాహనాలు వేసుకొని ఆ వరంగల్ నుండి దళితులు, ఆయన కార్యకర్తలు అందరూ వచ్చిండ్రు. ఇట్లా కూర్చున్నారు, అందరు కండువాలు కప్పుకున్నారు. ఈ కడియం శ్రీహరి లేచిండు, ఇటు రాగానే కండువా కప్పిండు కడియం శ్రీహరికి కేసీఆర్. ఇక కడియం శ్రీహరి గారి పతిబేందో నాకు తెలుసు, మేము చాలా సంవత్సరాలు తెలుగుదేశంలో కలిసి పనిచేసినాం. కడియం శ్రీహరి గారి నిజాయితీ ఏందో కూడా నాకు తెలుసు. మీరు అనుకుంటానులేమో తెలంగాణ వస్తే కడియం శ్రీహరి గారు ఇప్పటి వరకు నిర్వర్తించని పదవిలో ఉంటాడు. ఇంతవరకు ఆయన చూడని పదవిలో, మీరు ఊహించని పదవిలో ఉంటారు అనగానే ఈ ఎడ్డిగాడిదలు ఏమనుకున్నారంటే, కడియం శ్రీహరి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిండు, విద్యాశాఖ మంత్రిగా చేసిండు. ఇంకా అంతకంటే పెద్ద పదవులు ఏముంటాయి? ఇక ముఖ్యమంత్రి, చల్ ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఇదే డైలాగు రాజయ్య గారు జనేటప్పుడు కూడా అన్నారు. ఇదే కేసీఆర్. రాజయ్య గారు ఒక పెద్ద కులం నుండి వచ్చిన వ్యక్తి. ఈ తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఒక పెద్ద కులం. ఇక్కడ దగ్గర 50 లక్షల మంది ఈ మాదిగ కులంలో ఉన్నారు. మీరు రేపు ఏర్పడబోయే తెలంగాణలో ఒక దళితుడే ముఖ్యమంత్రి ఉండబోతాండు అనగానే మళ్ళా సప్పట్లు. అక్కడ కడియం శ్రీహరికి అదే డైలాగ్ కొట్టిండు, ఇక్కడ రాజయ్యకి అదే డైలాగ్ కొట్టిండు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు అంటేనేమో బైండ్ల సామాజిక వర్గం. మొత్తం ఈ తెలంగాణ వ్యాప్తంగా 1 లక్ష మంది కూడా ఉండరో తెలియదు బైండ్లో. వాళ్ళు పైగా ఈ మాదిగ వారికి పూజారులు. మాదిగ వారికి పూజారులు. వాళ్ళను ఈ బైండ్ల వారిని సాధవలసింది మాదిగ వారే. వీళ్ళ పెళ్లిళ్ళు, పేరంటాలు వాళ్ళే చేస్తారు. ఇక్కడ అదే డైలాగ్ కొట్టేవారికి ఇక్కడ అదే డైలాగ్ కొట్టేవారు, కొట్టేటోళ్ళు అదే సపోర్ట్లు కొట్టిండు. తెలంగాణ రానే వచ్చింది, దళితుని మూలకు నూకిండు, కథ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మళ్ళీ అప్పుడు ఏం చెప్పిండు, నాకు ఇష్టం లేదా ఈ కుర్చీ, నాకు అసలే ఈ కుర్చీ ఇష్టం లేదు, కానీ ఈ తెలంగాణను పరిపాలించాలంటే మీరే సరైనళ్ళు అని వీళ్ళంతా నన్ను పట్టుబట్టే వరకు ఇక నేను కూడా కాదని లేకపోయినా అని ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఇక 2014లో ఇచ్చిన ఆమె దాన్ని మళ్ళీ కనీసం మెదల్లో కూడా పెట్టుకోలే. మాదిగ వారు మెదల్లో పెట్టుకోలే, బీసీలు మెదల్లో పెట్టుకోలే, ఎవరు మెదల్లో పెట్టుకోలే. 2018లో 60 సీట్లు ఏమో 2014లో వస్తే 83 సీట్లు మళ్ళా 2018లో వచ్చింది. కాబట్టి దళిత ముఖ్యమంత్రి అనేది పక్కకు పాత పడిపోయింది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు మళ్ళా అధికారం చేపట్టాలనుకుంటే ఈ 5 సంవత్సరాలనే ఈసారి ఖచ్చితంగా ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ముందే ప్రకటించుర్రి. ఎట్టెట్లా గెలవదో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చూద్దాం. ఆ ప్లాన్ చేయరు. ఎందుకంటే అప్పుడు ఆ నింద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఏముంటదంటే మామను వెన్నుపోటు పొడిచిండు అని ఆ నింద అట్లనే ఉండిపోయింది. ఇక కేసీఆర్ జీవితంలో కూడా నింద శాశ్వతంగా ఉండిపోయింది. ఏంటిది? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. 2 దళితులకే ఎగనామం పెట్టిండు కేసీఆర్. ఆ నిందను పోగొట్టుకోవాలంటే మళ్ళా మీ కొడుకు గారికో
మళ్ళీ మీ వాళ్ళొక్క చేసే బదులు ఒక్క దళితుని తీసుకొచ్చిగో ఈ దళితుని ముఖ్యమంత్రి చేస్తాం. ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త రాష్ట్రం కాబట్టి గట్టి పరిపాలన ఉండాలి కాబట్టి నేనే ముఖ్యమంత్రి ఉన్నా, ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి ఉన్నా, నాకు పరిస్థితులు తెలుసు కాబట్టి అని చెప్పి మళ్ళీ ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దళితుని పేరు ప్రకటించుర్రి. గప్పుడు ఇక నీ ప్రభుత్వం ఎందుకు రాదో మేము కూడా చూస్తాం. ఇక తెలంగాణ ఉద్యమ నేతగా నీకు పేరున్నది, తెలంగాణ పరిపాలించిన నేతగా నీకు పేరున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన నేతకు కూడా కేసీఆర్కు పేరున్నది. కాబట్టి తెలంగాణలో మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేసే బాధ్యతను కూడా మీరే ఎత్తుకొని సూపర్ సక్సెస్ అవుతారు. అట్లా ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ సూపర్ సక్సెస్ అవుతాడు. లేని పక్షంలో నీ పార్టీ ఉంటుందో పోతుందో ఎవరు చెప్పలేము, దానికి మేమేం చేయలేం కూడా. ఇక కాంగ్రెస్ దరిద్రం ఇట్లనే అనుకున్నారు. ఏ పెద్ద వ్యూహం ఉన్నది కాంగ్రెస్ది, వాళ్ళు జాతీయ పార్టీ కదా ఇప్పుడు చెప్పరు, గెలిచినాక చెప్తారు వాళ్ళు. బట్టి విక్రమార్క సీఎం కాబోతుండే, బట్టి విక్రమార్క కాకపోతే దామోదర రాజనరసింహని, మాల వ్యక్తిని కాకపోతే ఈ వ్యక్తిని చేస్తారు అని అన్నారు. అటు దాన్ని ఇటు దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి చూడుర్రి. తెలంగాణలో దొరలు ఎవరంటే ఫస్ట్ వెలమలు వస్తారు, వెలమ దొరలు ఫస్ట్ వస్తారు, తర్వాత రెడ్డి దొరలు వస్తారు. అంటే మళ్ళీ దొరలు అంటే అందరు రెడ్డిలు దొరలు అనుకోకుర్రి. వెలుమలు నిజంగానే దొరలు, కానీ రెడ్డిలలో అందరు దొరలు కాదు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ నుండి మళ్ళా బీజేపీలోకి పోయాడు. వాళ్ళకి దొరల నైజం లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు దొరలు కాదు. వాళ్ళ తాత పేరు మీదనే రంగారెడ్డి అనేది వచ్చింది జిల్లా. వాళ్ళు సూపర్. మళ్ళా అందరు ఆధిపత్య కులాలను ఒక తీరుగా చూడొద్దయ్యో, అందరిని ఒకటే ఘాటున కడితే మనం ఫెయిల్ అయిపోయినట్టు. రెడ్డిలలో మంచి మనసున్న వారు ఉన్నారు, దోపిడీ చేయని వాళ్ళు ఉన్నారు, కులం పాటించని వాళ్ళు ఉన్నారు, పేద రెడ్లు కూడా ఉన్నారయ్యో. నాకు రెడ్డిళ్ళల్లా ఎటువంటి రెడ్డిలు నస్తారంటే చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర చదువురి తప్పకుండా. అందులో మోహన్ రెడ్డి అని ఒక పాత్ర ఉంటుంది. పాత్ర అంటే బతికిన ఆయన ఈ సాకలైలమ్మ మీద కలిసి, సాకలైలమ్మ ఈయన ఇద్దరు కలిసి ఇదే రామచంద్రారెడ్డి దొర మీద విష్ణూరు గడి మీద దాడి చేస్తారు. అగో అలాంటి మోహన్ రెడ్డిలు నాకు చాలా స్ఫూర్తి. అలాంటి మోహన్ రెడ్డిలకు నేను సెల్యూట్ చేస్తా. ఇక అందరు రెడ్లు ఒక తీరుగా మీరు ఇప్పుడు ఆ దళితులలో కూడా అంత సొక్కం తోసలు ఏమి ఉండరు. దళితులలో కూడా చాలా దొంగలు ఉన్నారు, కోట్లు సంపాదించి మన దళితులకు సాయం చేయని దొంగలు కూడా ఉన్నారు. కాబట్టి కులం అనగానే కులాన్ని మొత్తాన్ని ఒకసారి మనం ఒక ఘాటి కింద కట్టి చూడవద్దు. బ్రాహ్మణులల్లా మంచి బ్రాహ్మణులు ఉన్నారు. దేశంలో కులాన్ని సృష్టించిందే బ్రాహ్మణులు, మళ్ళా కుల నిర్మూలన కోసం కులం మీద మళ్ళీ పోరాటం చేసింది కూడా బ్రాహ్మణులే. అట్లుంటది కథ, రాజకీయం అదంతా అర్థం చేసుకోవాలి మనం.